10-25 వరకు కూడా త్వమేవ సవరణ పుస్తకం బుక్ రీడింగ్ ఉంటుంది. తర్వాత హారతితో కార్యక్రమం ముగుస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థన కీర్తనాన్ని అప్పారావు గారు పాడవలసిన కోరుతున్నాను. జై మెహర్ బాబా. అప్పారావు పాడండి. मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदूतारा, सकल चराचर जगदूतार, नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिని జనించిన మానవ రూప, महिని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानानंतము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, అజ్ఞానాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహర్ బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय. जय बाबा शर्मा गाరు. జై బాబా. జై మెహర్ బాబా. ఈరోజు నమో మెహర్ బాబా ప్రార్థన గీత పాడే అవకాశం బాబా మీకు కల్పించారు. మీ జై మెహర్ బాబాలు. ఇప్పుడు సంకీర్తనలోకి వెళ్తాం. సంకీర్తనలో ముందుగా మెహర్ దినేష్ సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా మెహర్ దినేష్. తర్వాత విజయలక్ష్మి రెడీగా ఉంటారు. మెహర్ దినేష్ సంకీర్తన చేయండి. జై బాబా నెక్స్ట్ పాడతాను అంకుల్. ఓకే, విజయలక్ష్మి గారు మీరు పాడండి సంకీర్తన. విజయలక్ష్మి గారు. జై మెహర్ బాబా విజయలక్ష్మి గారు. శేషారత్న గారు మీరు సంకీర్తన చేయండి. శేషారత్న గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. సంకీర్తన. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మెహర్ బాబానికి వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి మున్నను, నిన్ను లేకున్నామయ్యా. మెహర్ బాబానికి వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి మున్నను, నిన్ను మరువాలేకున్నామయ్యా. మము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా, మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా, మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా, మౌన రూపానికి వందనం, మెహర్ బాబానికి వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి మున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమే, తెలిసి తెలియక
చేయు పాపాలకు తెలిసి తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబానికి వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశము పూజ గావించు కాలంబులో బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. మెహరు కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా శర్మ గారు. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. మెహర్ బాబా నీకు ఇదే అంటూ చక్కటి ప్రార్థనా గీతాన్ని పాడారు. ప్లీజ్ జై మెహర్ బాబాలు. ఇప్పుడు మెహర్ దినేష్ సంకీర్తన చేయండి. తర్వాత విజయలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. విజయలక్ష్మి గారు రెడీగా ఉన్నారా మీరు? పాడండి పాడండి అయితే. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ ప్రేమ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వర. నీ ప్రేమ కోరి నీ సేవ చేసి పాడాను పరమేశ్వర. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. కాలమెంతో హాయిగా ఉంది లేదు పరసేవలో, కాలమెంతో హాయిదవుతుంది నీ పరసేవలో. గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రేమ, నీదు ప్రియ స్మరణలో. ఆ ఆ ఆ నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వర. వేడుక అవుతుంది వేదన బ్రతుకు నిండుగా, వేదన అవుతుంది వేడుక అవుతుంది వేదన బ్రతుకు నిండుగా. భయమేల నేనండగా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. భావముతో బంధమవుతుంది ప్రేమను తొలగించగా. సాధనేది దూరం అవుతుంది అహమును తీర్చగా. ఆ ఆ ఆ
నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే కమ్మనిది అనుబంధమే కౌగిలించగా కమ్మనిది అనుబంధమే కౌగిలించగా కలనైన నేనండగా నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వర జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా మేరు బాబా నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా శర్మ థ్యాంక్స్ అండి అందరికీ జై బాబా జై మెహర్ బాబా సత్సంగం చేశారు. జై మెహర్ బాబా మీకు. మెహర్ దినేష్ సంకీర్తన చేయండి. జై బాబా మెహర్ దినేష్. తర్వాత పుష్పవతి గారు రెడీగా ఉన్నారు. जय बाबा शर्मा। अवतार मेहर बाबा की जय। मौन में नाद सुधामयमयी साधकुनको स्वरमय సంగమమై ఆలాపనలో ఆరాధనలో ఆలాపనలో ఆరాధనలో సాధనని స్వరాలే ప్రేమమయ ఆలాపనలో ఆరాధనలో సాధనని స్వరాలే ప్రేమమయ మగలమున నీ నామస్మరణే మగలమున నీ నామస్మరణే సంకీర్తన సారస్వతమవగా ఆలాపనలో ఆరాధనలో సాధనని స్వరాలే ప్రేమమయ ఆలాపనలో बाबा मेहर मेहर बाबा मेहर 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 నా ప్రార్థనలో ఆస్వాదనలో ఆదర్శము నీ ప్రియ వాక్యాలే నా ప్రార్థనలో ఆస్వాదనలో ఆదర్శము నీ ప్రియ వాక్యాలే ప్రతి భావనలో బాబా స్థిరమై ప్రతి భావనలో బాబా స్థిరమై పలికించే పదాలే మధురములు ఆలాపనలో ఆరాధనలో సాధననే స్వరాలే ప్రేమమయ ఆలాపనలో బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ बाबा मेहर मेहर बाबा मेहर 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 बाबा मेहर मेहर बाबा मेहर
ఆనందములో ఆవేదనలో ఆశ్చర్యముని ఆవిష్కరణే ఆనందములో ఆవేదనలో ఆశ్చర్యముని ఆవిష్కరణే నా భాగ్యమిదా సారంగధరా నా భాగ్యమిదా సారంగధరా అధరాలే వరాల పాడగను ఆలాపనలో ఆరాధనలో సాధనని స్వరాలే ప్రేమమయ ఆలాపనలో బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ 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 సాహిత్యములో సంగీతములో సంభాషణ నీకర భాష్యాలే సాహిత్యములో సంగీతములో సంభాషణ నీకర భాష్యాలే మెహరై కవివై మెహర శ్రీవై మెహరై కవివై మెహర శ్రీవై ఋతములనే రచించు స్వరధోనివై ఆలాపనలో ఆరాధనలో సాధనని స్వరాలే ప్రేమమయ మగలమున నీ నామస్మరణే మగలమున నీ నామస్మరణే సంకీర్తన సారస్వతమవగ ఆలాపనలో ఆరాధనలో సాధనని స్వరాలే ప్రేమమయ ఆలాపనలో అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా శర్మ గారు, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. దినేష్, చాలా రోజులు మీ సంకీర్తన ఉండటం జరిగింది. జయ మెహర్ బాబా, చక్కటి సంకీర్తన చేశారు మెహర్ బాబా. జయ మెహర్ బాబా. మీకు ఇప్పుడు పుష్పవతి గారు సంకీర్తన చేయండి, తర్వాత శ్రీను డిఆర్కే గారు సంకీర్తనకి రెడీగా ఉన్నారు. జయ మెహర్ బాబా. పుష్పవతి గారు జై బాబా అండి. జై బాబా. సంకీర్తన. అవతార్ మెహర్ బాబా కీ జై. దొరకునా ఈ తండ్రి సేవా గనులకు మునులకు తపోదనులకైన ఘనమైన శ్రీ మెహరు చరణాల సేవా దొరకునా ఈ తండ్రి సేవా ప్రేమావతారుడై పుడమిన వెలసి ప్రేమిక హృదయాలలో వెల్లు విరిసి మౌనముతో జనులను మేల్కొల్పజేసిన తానెవరో తెలిపిన చిన్మయుని సేవా దొరకునా ఈ తండ్రి సేవా గనులకు మునులకు తపోదనులకైన ఘనమైన శ్రీ మెహరు చరణాల సేవా దొరకునా ఈ తండ్రి సేవా రామావతారుడై ధర్మము స్థాపించి గోవిందుడై గీతనుపదేశించి యుగ యుగము అరుదించే జగములను కాచే జగదోద్ధారుని పదయుగల సేవా దొరకునా ఈ తండ్రి సేవా గనులకు మునులకు తపోదనులకైన ఘనమైన శ్రీ మెహరు
చరణాల సేవా దొరకునాయి తండ్రి సేవా సద్గురుల మొరవిని సరగుణ ధరణిని అవతారుడై వెలసే శ్రీ మెహరు బాబా సద్గురుల మొరవిని సరగుణ ధరణిని అవతారుడై వెలసే శ్రీ మెహరు బాబా సర్వోన్నతుడనని సరువులకు తెలిపిన సత్యావతారుని సాన్నిధ్య సేవా దొరకునాయి తండ్రి సేవా గనులకు మునులకు తపోధనులకైన ఘనమైన శ్రీ మెహరు చరణాల సేవా దొరకునాయి తండ్రి సేవా అవతార్ మెహర్ బాబా కీ జై అందరికి జై బాబా శర్మ గారు జై బాబా అండి థ్యాంక్ జై యూ మెహర్ బాబా చక్కటి సంఖ్య అందించారు మీకు. జై మెహర్ బాబా. శ్రీను జారక గారు సంకీర్తన చేయండి, తర్వాత పద్మావతి గారు సంకీర్తనకి రెడీగా ఉంటారు. జై బాబా శర్మ గారు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు మెహరను నామము అహర్నిశలు చేయుము జ్ఞానము మెహరు నామము వీడకుండుట ముక్తికే సోపానము మెహరు మెహరను నామము అహర్నిశలు చేయుము జ్ఞానము మనసునందున మంచి పెంచి మెహరు పదమున శిరము వంచి మనసునందున మంచి పెంచి మెహరు పదమున శిరము వంచి ప్రేమ మార్గముననుసరించిన కామధూరుండగుదు ఇలలో ప్రేమ మార్గముననుసరించిన కామధూరుండగుదు ఇలలో మెహరు మెహరను నామము అహర్నిశలు చేయుము జ్ఞానము తోటి వారికి ప్రేమ పంచి సాటి జీవులనాదరించి తోటి వారికి ప్రేమ పంచి సాటి జీవులనాదరించి మాట జారని మనిషిగా ఒక పూట బ్రతికిన చాలుగా మాట జారని మనిషిగా ఒక పూట బ్రతికిన చాలుగా మెహరు మెహరను నామము అహర్నిశలు చేయుము జ్ఞానము నిన్న రాదు నేడు నిలువదు కాలమెన్నడు ఆగబోదు నిన్న రాదు నేడు నిలువదు కాలమెన్నడు ఆగబోదు మేలుకొమ్ము తరుణమందే మెహరు చరణము చేరు ముందు మేలుకొమ్ము తరుణమందే మెహరు చరణము చేరు ముందు మెహరు మెహరను నామము అహర్నిశలు చేయుము జ్ఞానము ఆత్మ ఒకటి శాశ్వతం ఆత్మగనుటే తాత్వికం ఆత్మ ఒకటి శాశ్వతం ఆత్మగనుటే తాత్వికం అజ్ఞానమనే అంధత్వమును వీడి ఎరుకతో ఆ మెహరు నిరుగుమా అజ్ఞానమనే అంధత్వమును వీడి
ఎరుకతో ఆ మెహరు నెరుగుమా. మెహరు మెహరను నామము అహర్నిశలు చేయుము జ్ఞానము. మెహరు నామము వీడకుండుట ముక్తికే సోపానము. మెహరు మెహరను నామము అహర్నిశలు చేయుము జ్ఞానము. బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, ధన్యవాదాలు. జై మెహర్ అందరికీ బాబా జై సింగ్ మెహర్ గారు బాబా. చక్కటి సంగీతం ఇచ్చారు మీకు. జై మెహర్ బాబాలు. ఇప్పుడు పద్మావతి గారు సంకీర్తన చేయండి. తర్వాత కోటేశ్వరరావు గారు కూడా సంకీర్తనకి రెడీగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय। दीन जेनो तारा मेहरुबा, दीन जेनो तारा मेहरुबा, दीन जेनो धरा। ఎన్నో జన్మలనా పుణ్యము పండేరా, ఎన్నో జన్మలనా పుణ్యము పండేరా. కన్నులారగ నిన్ను గాంచి తరించితి, దీన జనోధరా మెహరుబా, दीन जनो धरा। आ ఎన్నగని కన్నా మిన్నలు లేరన్నా, ఎన్నుకొంటినయా నిన్ను నా ప్రియునిగా. ఎన్నకు దోషములు కన్న తండ్రివి కావా, ఎన్నకు దోషములు కన్న తండ్రివి కావా. మన్నించి బ్రోవుమా మా పాలి దైవమా, దిన చిన్నో धरा मेहरुबा, दीन जिनो धरा। నిన్ను వీణా ప్రభు అన్యుల నెరుగను, నిన్ను వీణా ప్రభు అన్యుల నెరుగను. నన్ను వీడకు స్వామి నిన్ను ప్రేమించితి, నన్ను వీడకు స్వామి నిన్ను ప్రేమించితి, దిన చిన్నో ధరా. నన్ను నేనేరుగను నిన్ను ఆరయదునా, నన్ను నేనేరుగను నిన్ను ఆరయుదునా. సన్నతింతు దొర సగుణ రూపధర, దిన చిన్నో ధరా మెహరుబా, దీన జనో ధరా. మున్నుండి నేడుండి ముందుండవాడవు, మున్నుండి నేడుండి ముందుండవాడవు. ఆపన్న శరణ్యా భాస్కర ప్రియతమా, ఆపన్న శరణ్యా భాస్కర ప్రియతమా, దిన చిన్నో ధరా మెహరుబా. ఎన్నో జన్మలనా పుణ్యము పండేరా, కన్నులారగ నిన్ను గాంచి తరించితి,
కన్నులారగ నిన్ను గాంచి తరించి దినజనో ధరా ఆ ఆ అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా శర్మ గారు, థ్యాంక్ యూ. జై బాబా. జయ మేహర్ బాబా అని పద్మావతి గారు చక్కటి సంగీతం అందించారు. జయ మేహర్ జై బాబా. బాబా గారు. ఇప్పుడు కోటేశ్వరరావు సంకీర్తన చేయండి. జయ మేహర్ బాబా. కోటేశ్వరరావు. ओके जय बाबा सर। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారులే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. కొట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే. తలరాతలు రాసేది ఆతడే, తలరాతలో రాసేది ఆతడే. అతని శక్తిని సామర్థ్యాన్ని అరయగ తగునా తప్పు గదా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారులే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. వేదాలు పొగడగలేని సర్వేశుని, సురనైనా చూడగలేని సర్వాత్మని. వేదాలు పొగడగలేని సర్వేశుని, సురనైనా చూడగలేని సర్వాత్మని. మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా. జపతప జ్ఞానాదులతోనైనా చేజిక్కించుకోగలమా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారులే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేరు బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేరు బాబా పేరున మహితాత్ముడు. ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మేహర్ శ్రీగా ఆర్జుడు. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారులే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా
బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ సార్ శర్మ గారు జై మెహర్ బాబా అండి. చక్కగా అందించారు జై మెహర్ బాబా మీకు. సత్యవతి గారు జై మెహర్ బాబా పాడేవాడు అందరూ అయిపోయారు కాబట్టి మీరు ఒక సంకీర్తన చేసి బుక్ రీడింగ్ చేసినా సరే సరే హార్ద సంకీర్తన చేయండి శర్మ గారు. శర్మ గారు సంకీర్తన చేయండి. నేను చేస్తాను ఇప్పుడు. తర్వాత మీ బుక్ రీడింగ్ రెడీగా ఉండండి. తర్వాత మెహర్ దినేష్ హారతికి రెడీగా ఉండాలి. హారతి పడతాయి మెహర్ దినేష్. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మ నీ ప్రేమ విసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా. నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశంబున హృదిని పొంగిపోయిన వేళ మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే. మనిషివని తెలిసిందిలే నన్ను అహములో ముంచిందిలే. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది. మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది. మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను మౌనిగా మనలేనయా. మనసు నన్ను మన నీదయా కోరికిది అనుకోకయా. నా ప్రార్థనిది వినరావయా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా. నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर బాబా. సత్యవతి గారు బుక్రీని చేయండి. 10:25 వరకు. జై మెహర్ బాబా అండి. వినిపిస్తోంది నా వాయిస్? వినపడుతోంది. ఓకే. ఇప్పుడు వినపడతా మీ వాయిస్ ఇందాక వినపడింది, ఇప్పుడు వినపడతా. సత్యవతి గారు ప్రతి బుధవారం చదువుకునేటువంటి దాంట్లో ప్రజెంట్ చాప్టర్ ఏంటంటే బ్రహ్మైక్యం చెందటం అనేది భూమి మీదనే సాధ్యం. మానవుడు తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన తర్వాత చివరి యొక్క గమ్యం ఏంటి అంటే
బ్రహ్మైక్యం చెందడమే. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని బాబా తెలియజేశారు మనకి. ప్రాక్పత్యం సమావేశంలో చెప్తున్నటువంటి ఆ విశేషాల్లో ప్రత్యేకంగా బాబా చాలా సరళమైనటువంటి భాషలో కఠినమైనటువంటి ఆ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా తేలిక భాషలో ఒక చార్ట్ ద్వారా కూడా చెప్పారు. ది 4 జర్నీస్, ద చార్ట్ ఆఫ్ 4 జర్నీస్. వాటిని చతుర్విధ దివ్యయానాలు అంటారు. చతుర్విధ అంటే 4 విధాలైనటువంటి దైవీ ప్రయాణము. యానము అంటే ప్రయాణం. జర్నీస్, 4 జర్నీస్. ఎక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనము పరిణామంలో వృక్షాలకు పరిణామంలో ఈ వృక్షాలు, క్రిమి కీటకాదులు, శిలలు, లోహాలు, ఇవన్నీ తర్వాత జలచరాలు, వాయుచరాలు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా చిట్ట చివరి జంతువులు, ఆ తర్వాత మానవ రూపం ధరించిన తర్వాత పునర్జన్మలు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే గ్రాస్ వరల్డ్ లో జరుగుతుంది అని చెప్పారు. గ్రాస్ వరల్డ్ అంటే అసలు భగవంతుడు అనంతం అని కూడా చెప్పారు. భగవంతుడితో పాటు భగవంతుడి ఛాయ అయిన ఈ సృష్టి కూడా అనంతమే అని చెప్పారు. అయితే వీటిల్లో ఎక్కువ మంది ప్రయాణం చేసేటువంటి, మోస్ట్ సోల్స్ ప్రయాణం చేసేటువంటి గ్రాస్ వరల్డ్ ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నదంతా కూడా, నువ్వు చూసేదంతా కూడా ఆ భౌతిక ప్రపంచంలోనే నిజం అనుకొని అక్కడే ఆనందాన్ని, అక్కడే దుఃఖాన్ని, అక్కడే సుఖాన్ని, అక్కడే సంతోషాన్ని, అక్కడే ఆనందాన్ని అనుభవిస్తూ పునర్జన్మల వలయంలో చిక్కుకొని జీవించేటువంటి ఆ భౌతిక ప్రపంచంలో జీవించేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అదంతా ఇల్యూజన్కు సంబంధించింది అని చెప్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచంలో ప్రవేశించి సూక్ష్మ శరీరంతో సూక్ష్మ జీవితాన్ని, సూక్ష్మ శరీరంతో ఎప్పుడైతే ఆ సూక్ష్మ స్థితిని అనుభవిస్తారు, ఆ తర్వాత అప్పుడు భగవంతుడి దగ్గరికి చేరుకునేటువంటి భూమికల ప్రయాణం మొదలవుతుంది అని చెప్తారు. ఆ భూమికలు అక్కడి నుంచి మెంటల్ వార్డ్ ఏదైతే ఉందో, అంటే మానసిక ప్రపంచంలో మానసిక శరీరంతో అనుభవించేటువంటి జర్నీ ఏదైతే ఉందో అక్కడ వరకు, చివరికి భూమికల ద్వారా ప్రయాణం మొదలైంది కదా సూక్ష్మ స్థితిలో, అక్కడి నుంచి మానసిక స్థితిలో 7వ భూమిక వరకు చేసేటువంటి ప్రయాణాన్ని చిట్ట చివరి స్థితిగా చెప్తారు. అదే ఫనాగా చెప్తారు. అది మెంటల్ వార్డ్. ఇప్పుడు మనం ఈ ప్రయాణాల్లో స్థూల ప్రపంచం గురించి, సూక్ష్మ ప్రపంచం గురించి, తర్వాత మానసిక ప్రపంచం గురించి కూడా తెలియజేశారు. మనం ఈరోజు చదువుకోవాల్సింది మానసిక ప్రపంచం. అంటే ఇంకా మొట్టమొదటి జర్నీ కాలేదు, పూర్తి కాలేదు, ఫనాస్థితికి ఇంకా చేరుకోలేదు. ఈ మానసిక ప్రపంచంలో మానసిక స్థితిని కూడా అనుభవిస్తూ ప్రయాణం పూర్తి చేసుకున్నట్లయితే అప్పుడు చిట్ట చివరి చైతన్య భూమిక, 7వ చైతన్య భూమిక ఫనాగా పిలువబడేటువంటి సూఫీ భాషలో ఫనాగా పిలువబడేటువంటి దాంట్లో ఫస్ట్ జర్నీ పూర్తవుతుంది. అంటే 4 జర్నీస్ లో ఫస్ట్ జర్నీ పూర్తవుతుంది. చార్ట్ లో చూపించిన దాని ప్రకారం సెకండ్ జర్నీకి వెళ్ళేటువంటి స్థితి 7వ చైతన్య భూమిక తర్వాత యాజ్ మ్యాన్ అండ్ గాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అంటారు. అంటే భగవంతుడిగా కూడా తన ప్రయాణాన్ని చేస్తాడనమాట. బీయింగ్ గాడ్, భగవంతుడే, అబెండింగ్ ఇన్ గాడ్. దాన్ని సెకండ్ జర్నీగా చెప్తారు. అది బకా స్టేట్ అంటారు. బకా స్టేట్ విచ్ వెరీ వెరీ ఫ్యూ పర్సన్స్ గో ఆన్ టు. అంటే ఈ ప్రయాణం అందరికీ ఉంటుందా అంటే అవసరం లేదు. మోస్ట్ సోల్స్ ఎప్పుడైతే ఫ్యూ సోల్స్ గా ప్రయాణం చేసి
ఏడవ చైతన్య భూమికను చేరుకుని 7th భూమికలో ఫనాస్థితిని పొందుతారో అప్పుడు పాసింగ్ ఏవే ఇంటూ గాడ్ బికమింగ్ గాడ్ భగవంతుడు అవుతాడు. అయితే మళ్ళీ వాళ్ళకి ప్రయాణం నెక్స్ట్ ఉందా లేదా అంటే కొంతమందికి మాత్రమే ఉంటుంది. అదే బకా స్టేట్, సెకండ్ జర్నీ. బీయింగ్ గాడ్ అవుతాడు, భగవంతుడే తానే ఉంటాడు. భగవంతుడితో ఒకటవటం వేరు, భగవంతుడే తానై ఉండడం వేరుగా చెప్పబడుతోంది. బకా స్టేట్. బకా స్టేట్ నుండి కూడా మళ్ళీ ఇంకా ప్రయాణం ఉంది సెకండ్ జర్నీ అయిపోయాక. అదే థర్డ్ జర్నీ అంటారు. లివింగ్ గాడ్స్ లైఫ్, భగవంతుడి జీవితం జీవించటం. అదే కుతుబియత్ స్టేట్ గా చెప్తారు. అంటే మ్యాన్ గాడ్ అన్నమాట. కుతుబ్ స్టేట్ అంటే మ్యాన్ గాడ్, లివింగ్ బోత్ యాజ్ మ్యాన్ అండ్ గాడ్ సైమల్టేనియస్లీ. ఏకకాలంలోనే భగవంతుడిగా మానవునిగా కూడా గడిపేటువంటి జీవితం ఏదైతే ఉందో, లివింగ్ గాడ్స్ లైఫ్ ఏదైతే ఉందో, అది కుతుబియత్ స్టేట్ గా చెప్పబడుతుంది అనమాట. అది 3వ దివ్యయానం, థర్డ్ జర్నీ. అక్కడి నుంచి ఇంకా ఉంది ప్రయాణం. ఈ అనంతమైనటువంటి భగవంతుడి యొక్క స్థితికి, ద రియాలిటీ, యథార్థమైనటువంటి రియాలిటీ, సత్యము, రియాలిటీ, నిజమైనటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ స్థితికి చేరుకున్నప్పుడు పాసింగ్ అవే యాజ్ గాడ్. గాడ్ డ్రాప్స్ ఈజ్ ఫిజికల్, సటిల్ అండ్ మెంటల్ వెహికల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ వైల్ రిటైనింగ్ ఇన్ఫినిట్ ఇండివిడ్యువాలిటీ. ఆ జర్నీ ఏదైతే ఉందో అది 4th జర్నీగా చెప్పబడుతుంది భగవంతుని యొక్క స్థితుల్లో. ఇవన్నీ కూడా అనంతమైనటువంటి ఈ సృష్టిలోనే అనంతమైనటువంటి భగవంతుడు మనకు తెలియజేసినటువంటి 4 జర్నీస్ అన్నమాట. అందులో మనం ఫస్ట్ జర్నీకి సంబంధించినటువంటి స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము చదువుకున్నాము. ఆ మొదటి జర్నీకి చెందినటువంటి మానసిక ప్రపంచానికి చెందినటువంటిది ఇవాళ మనం చదువుకోవాలి. ఈ అంతర్గత ప్రయాణం ఇలాగే మరికొంత సమయం కొనసాగితే ఆ ప్రయాణికుడి అనిర్వచనీయమైన అనుభూతి మరింత బలపడి మానసిక ప్రపంచంలోకి అడుగెడతాడు. మానసిక ప్రపంచంలో అతను ఉండే సమయంలో తన ఎదురుగా ఉన్న వారిని గమనించగలుగుతాడు, వారి వారి మనస్సుల్లోని భావాలను పసిగట్టగలుగుతాడు. ఎదుటివారు ఏమి ఆలోచిస్తున్నారు, ఎవరి గురించి చింతిస్తున్నారు ఇత్యాది విషయాలు అతనికి అవలీలగా అవగతమవుతాయి. ఈ స్థితిని దాటి ముందుకు ప్రయాణిస్తే అతడు తనలోనే ఉన్న భగవంతుణ్ణి దర్శించగలుగుతాడు. అన్నింటా అందరిలోనూ భగవంతుణ్ణి దర్శించగలుగుతాడని బాబా అన్నారు. ఈ మానసిక ప్రపంచంలో ఉండగానే ఈ ఆధ్యాత్మిక బాటసారి తనకు భగవంతునికి మధ్య ఒక పెద్ద అగాధం ఉన్నట్లు గమనిస్తాడు. ఈ స్థితిలో అతనికి భగవద్ దర్శనం కలుగుతుంది. కానీ భగవదైక్యం సాధ్యం కాదు. ఆ బాటసారి భగవదైక్యం కోసం పరితపిస్తాడు. భగవదైక్యం కోసం చకోర పక్షిలా ఎదురుతెన్నులు చూడాల్సి వస్తుంది. ఈ బాటసారి తన అంతర్ముఖ ప్రయాణాన్ని మరింత తీవ్రంగా ముందుకు సాగిస్తే భగవంతునికి బాటసారికి మధ్యన ఉన్న మాయ తొలగిపోతుంది. ఆ మాయ తొలగినప్పుడు భగవంతుడు ఒక్కడే అనే అనుభవం కలుగుతుంది. అప్పటి వరకు భగవంతుడు వేరు, తాను వేరు. భగవంతుడికి తనకి మధ్య ఇంకా ఒక అగాధం ఉంది అనే భావిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుడి కోసం, భగవద్ ఐక్యత కోసం తన యొక్క బాటసారి ఆ ప్రయాణంలో ప్రయాణం చేస్తూ ఉంటాడో, ఎప్పుడైతే చకోర పక్షిలా ఎదురు చూస్తూ ఉంటాడో, అప్పుడు తన యొక్క అంతర్ముఖ ప్రయాణం ఇంకా తీవ్రంగా ముందుకి కొనసాగించినట్లయితే ఆ బాటసారికి భగవంతునికి బాటసారికి మధ్య ఉన్న మాయ తొలగిపోతుంది. ఆ మాయ తొలగినప్పుడు మాత్రమే భగవంతుడు ఒక్కడే అనే అనుభవం కలుగుతుంది. ఈ ప్రపంచం, తాను చూస్తున్న ఈ విశ్వం అంతా ఒక భ్రాంతి అని అతనికి తేటతెల్లమవుతుంది. అనంత జ్ఞాన సంపన్నుడైన భగవంతుడి శక్తిని, దయను అనుభవిస్తాడు. He knows there was no space, no worlds, no universe. ఇంకా అక్కడ విశ్వాలు,
ప్రపంచాలు, స్పేస్లు ఏముండవు. ఇట్ వాజ్ ఆల్ జస్ట్ ఏ షాడో ప్లే. హీ ఎక్స్పీరియన్సెస్ గాడ్ అలోన్ ఈజ్ అనే స్టేట్ మాత్రమే అతను అనుభవిస్తూ ఉంటాడనమాట. భగవంతుడు మాత్రమే ఉన్నది, భగవంతుడు మాత్రమే అనేటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. కానీ అతడు ఆ జ్ఞానాన్ని, శక్తిని ఇతరుల కోసం గాని, ఇతర విషయాల కోసం గాని వినియోగించడం కుదరదు అక్కడ. చివరగా బాబా ఏమన్నారంటే, ఈ అంతర్గత ప్రయాణం ప్రారంభించటమే చాలా కష్టం. ఒకసారి ఈ ప్రయాణం మొదలైతే సాధారణంగా చురుకుగా ముందుకు సాగుతుంది. మనం ఒక దేశం నుండి మరో దేశానికి, లేదా ఒక గ్రహ ఉపరితలం నుండి మరో గ్రహానికి ఇలా ఎంత దూరమైనా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులువైన పని. ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంతర్ముఖంగా ప్రయాణం చేసే ఆంతరిక ప్రయాణం కంటే కూడా ఈ భూగ్రహము, ఈ గ్రహాలు, ఈ దేశాలు, ఈ ప్రపంచంలో ఉన్న ఒక దేశం నుండి మరొక దేశం, ఇంకా విశ్వాల్లో ఉన్నటువంటి ఉపరితలంలో ఉన్నటువంటి ఒక గ్రహం నుంచి మరొక గ్రహం, ఇలా ఎంత దూరమైనా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోవడమే చాలా తేలికైన పని. కానీ ఈ అంతర్గత ప్రయాణం ఏదైతే ఉందో ఇది చాలా కష్టమైనటువంటి ప్రయాణం. చాలా కొద్ది మంది మాత్రమే ఈ ప్రయాణంలో కడపటిదైన 7వ భూమికను చేరుకోగలుగుతారు అన్నారు. బాబా చార్ట్ చూపిస్తూ అంతర్గత ప్రయాణం గురించి వివరిస్తూ చెప్పారనమాట. అంటే ఫస్ట్ జర్నీ కంప్లీట్ చేసుకుంటారు, అది కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఫస్ట్ జర్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు. చాలా మంది ఫనా స్టేట్ దగ్గరే ఆగిపోతారు. కొంతమంది బకా స్టేట్కి వెళ్తారు. బకా స్టేట్ కూడా పూర్తి చేసుకొని ఎప్పుడైతే ఈ మానసిక ప్రపంచం ద్వారా కూడా ప్రయాణం చేసి ఇంకా ముందుకి ఎవరైతే వెళ్ళి ఆ బాటసారి ప్రయాణాన్ని ముందుకు వెళ్ళాలనే కాంక్షతో, ఆ కోరికతో ముందుకు వెళ్తాడో అతనికి మాత్రమే ఈ 7వ భూమికను చేరుకోగలుగుతాడు, ఫస్ట్ జర్నీ కంప్లీట్ చేసుకోగలుగుతాడు అని అంతర్గత ప్రయాణం గురించి వివరిస్తూ అంతటితో తర్వాత అడుగుతున్నారు, చెప్పండి, నేను చెప్పింది ఏమైనా తలకెక్కిందా అని అడిగారు. నిజమే కదా, ఇప్పటి వరకు మనం తెలియనటువంటి ఆ భూమికల ప్రయాణం కానీ, తర్వాత ఆ ఫనా స్టేట్ కానీ, తర్వాత బకా స్టేట్ కానీ, అవన్నిటికీ వెళ్ళగలమా మనం? అసలు మన అనుభవంలోకి వస్తాయా అవన్నీ? మరి ఆ స్థితిలో అవతారుడు భగవంతుడే స్వయంగా వాళ్ళకి చెప్పి ఎవరిని సులువైనటువంటి సులువంగా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవడానికి, ఆ జర్నీస్ లో ఆ స్టేట్ కి చేర్చడానికి ఎవరి కోసం చెప్పారో చెప్తూనే మళ్ళీ అంటున్నారు, అర్థం కాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు, దాని గురించి బుర్ర బద్దలు పట్టుకోవద్దు అన్నారు. అవతారిని సమక్షంలో ఉన్న మీ అందరికీ, అవతారిని కాలంలో ఉన్న వారందరూ అంచెలంచెలుగా ఉన్న ఈ అంతర్గత ప్రయాణం గురించి ఆలోచించాల్సినంత పని లేదని బాబా భరోసా ఇచ్చారు. అవతారిని సమకాలికులుగా ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, అవతారిని కాలంలో ద ఏజ్ ఆఫ్ అవతార్ ఇంత సమయం అని నిర్దేశింపబడింది కదా, 100 years అని. శరీరం చాలించిన తర్వాత అదంతా అవతారిని కాలమే. అక్కడ వాళ్ళందరూ కూడా, అంటే ఎప్పుడైతే అవతారుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడో అప్పుడు సృష్టిలో ఉన్నటువంటి యావత్ చరాచర లివింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అప్పుడు జన్మించి ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోకి ప్రవేశించారు అని చెప్పి మనకు అక్కడి నుంచి కూడా ఒక టెలిగ్రామ్ కూడా పంపించారు మండల వాళ్ళు మనకి. దాన్ని అర్థం చేసుకున్నట్టయితే అవతారిని కాలంలో అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత మళ్ళీ అప్పుడు మరణించిన 1969లో ఆ చిన్న పిల్లలతో సహా ఎవరైతే భూమి మీద ఉన్నారో అప్పటికి పుట్టి ఉన్నవాళ్ళు, మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మరణించి
మళ్ళీ పుడతారు కదా. అలా ఉన్నటువంటి అవతారణ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అంతర్గత ప్రయాణం గురించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. అవతారిని గ్రేస్ మీ మీద ఉంటే చాలు, మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లేందుకు మీరు అర్హులో. అక్కడికి ఈ రైళ్లు విమానాలు అవసరం లేకుండానే క్షణకాలం అవతారుడు తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ బ్రాకెట్లో పెట్టారు చూసారా, మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎక్కడికి తీసుకెళ్ళడానికి మీరు అర్హులో. అర్హత సంపాదించుకోవడానికి ఆయనకి విధేయత చూపించాలి. మరి అర్హులు అయినటువంటి వాళ్ళు మాత్రమే అంటున్నారు ఇక్కడ. అవతారణ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండి ఆయన బాటలో ప్రయాణం చేస్తూ ఆయనకి విధేయత చూపిస్తూ ప్రయాణం చేసినట్లయితే వాళ్ళు అర్హులు అవుతారు. అక్కడికి తీసుకెళ్ళడానికి మీరు అర్హులో, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి మీరు అర్హులో అక్కడికి నేను తీసుకెళ్ళిపోతాను, అవతారుడు తీసుకెళ్ళిపోతాడు, మీకు భయం ఏమీ అక్కర్లేదు అని బాబా హామీ ఇచ్చారు. ఇదంతా మీకోసం కాదు, రాబోయే తరాల వారి కోసం అంటూ బాబా చిరునవ్వులతో అన్నారు. కేవలం నా పట్ల విధేయతతో ఉండండి, అది చాలు అన్నారు బాబా. అంటే మరి ఈ 4 జర్నీస్ ఇవన్నీ ఎవరి కోసం చెప్పారంట? ఈ ఏజ్ అయిపోతుంది, అవతార్ ఏజ్ అయిపోయిన తర్వాత రాబోయే తరాల వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఇది చూసి ఈ ప్రయాణంలో గనక వాళ్ళు ప్రయాణం చేస్తే వాళ్ళకి అవతారుడు చేయి అందించి ముందుకు తీసుకెళ్తాడు. వాళ్ళ కోసం వాళ్ళు ఖచ్చితంగా ఈ 4 జర్నీస్ని అర్థం చేసుకొని తీరాల్సిందే. మీరు అర్థం చేసుకోకపోయినా ఆందోళన చెందకండి అని అవతారుడు మనకి ఎంత పెద్ద భరోసా ఇచ్చాడో చూడండి. మరి దానికోసం మనం ఎలా ఉండాలి? కేవలం నా పట్ల విధేయతతో ఉండండి, అది చాలు. నన్ను ప్రేమించండి, అది చాలు. నా కొంగును జారవిడవకండి, అది చాలు. ఇంత మాత్రం మీరు చేయగలిగితే నేను ఎక్కడ ఉంటే మీరు నాతోనే ఉంటారు. మీరు ఇన్వార్డ్ జర్నీ చేయాలనుకుంటే కూడా మీరు నాతోనే ఉంటారు. ఎందుకంటే నేను ఆ ప్రయాణంలోనూ ఉన్నాను కదా. మీరు చూస్తున్నదంతా మిథ్య, భగవంతుడు ఒక్కడే సత్యం. యు మస్ట్ లవ్ గాడ్, సీ గాడ్ అండ్ బికమ్ వన్ విత్ గాడ్. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇదంతా మిథ్య అని తెలుసుకోవడం మీ విధి. భగవంతుడిని ప్రేమించాలంటే కూడా అది మీ చేతుల్లో ఏమీ లేదు. బట్ టు లవ్ గాడ్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు యూ. 18,000 ప్రపంచాల్లో మానవాళి కొన్ని వేల విశ్వాలు ఉన్నాయన్నాను కదా. ఇవి ఎన్ని ఉన్నాయో చెప్పనలవి కాదు. అయితే ఈ పేజీ వరకు చదువుతున్నాను. నెక్స్ట్ వారం కంటిన్యూ చేసుకున్నాను, టైం చాలా అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై. శర్మ గారు ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు బాబా ఫోన్ లో ఉన్న వాళ్ళకు భూమికలు ఉన్నాయా మేడం? డైరెక్ట్ పోతామా బాబా దగ్గరికి? డౌట్ అడుగుతున్నాను మేడం. హలో, జై బాబా. సత్యవతి గారు. జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా అండి. ఎవరు? కోటేశ్వరరావు గారా? కోటేశ్వరరావు మేడం. ఇప్పుడు బాబా ఫోన్ లో ఉన్న వాళ్ళకు భూమికలు ఉన్నాయా మేడం? మరి భూమికల గురించి అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే అట్లాగే ప్రయాణం చేసి తీసుకెళ్తారు. ఒకవేళ ఆ భూమికలు లేవు అని కాదు, ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి, కానీ వాటిని అవగాహన చేసుకోక్కర్లా. ఒక సందర్భంలో బాబా అన్నారు, మిమ్మల్ని అందరినీ నేను చెప్పిన విధంగా విధేయతతో, ప్రేమతో, సత్యంతో గనక జీవిస్తే, నా కొంగు గట్టిగా జారిపోకుండా పట్టుకుంటే మిమ్మల్ని కళ్ళకు గంటలు కట్టి తీసుకువెళ్తాను. ఈ భూమికల ప్రయాణం గురించి మీరు ఆందోళన చెందవలసిన పని లేదు అని చెప్పారు. ఓకే మేడం, బాగా చెప్పారు, ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం.
జై బాబా. జై మెహర్ బాబా అండి. జై మెహర్ చక్కటి బాబా. విషయాలు 9వ స్వరం ద్వారా మనం తెలుసుకుందాం. జై మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ దినేష్ హారతి పాడు వస్తూ పోతున్నారు. జై బాబా మెహర్ దినేష్ హారతి పాడండి. जय बाबा शर्मा। अवतार मेहर बाबा की जय। హారతులను ఇయ్యరండి ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి ఆదియు అంతము లేని వాడని అంతట అన్నిట కలవాడని ఆదియు అంతము లేని వాడని అంతట అన్నిట కలవాడని అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని మనసు నాశనము చేయగ వచ్చినాడని హారతులను ఇయ్యరండి ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి మౌనమే ఆతని నిజ భాషయని మౌనమే ప్రేమకు సంకేతమని మౌనమే ఆతని నిజ భాషయని మౌనమే ప్రేమకు సంకేతమని అంతరంగమందు నిలచు అవిభాజ్యుడని అంతరంగమందు నిలచు అవిభాజ్యుడని ఆశ్రయించిన వారికి ఆది గురువని హారతులను ఇయ్యరండి ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి మౌనమే నాదము నాద ప్రియునకు మౌనమే వేదము సర్వజ్ఞునకు మౌనమే నాదము నాద ప్రియునకు మౌనమే వేదము సర్వజ్ఞునకు సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని మెహరునామ మంత్రమునే ఒసగినాడని హారతులను ఇయ్యరండి ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా శర్మ గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై మెహర్ బాబా.